గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏపీ అప్పులు 2014 నుంచి 19 వరకు ఎంత అయ్యారు, 19 నుంచి 24 వరకు ఎంత అయ్యారు అన్నది క్లియర్ కట్ మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా లక్షలుగా అప్పు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కూడా. మేము తెలంగాణ ఏపీ విడిపోయేటప్పటికి 97,000 కోట్లు చదివే అప్పు ఉండేది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1,60,000 కోట్లు అప్పు తెచ్చారు చిల్లర. అది 200, 300 తెచ్చారు. 1,60,000 కోట్లు 200 చిల్లర అంత తెచ్చారు. అది 2014 నుంచి 19 వరకు మనం లెక్కలు చెప్పుకుంటే సంవత్సరానికి 32,000 కోట్లు చిల్లర వస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాలు కలిపి 2014 నుంచి 19 వరకు 1,60,000 కోట్లు. అలాగే పాత కలిపి 90,000 కోట్లు కలిపి 2 లక్షల చిల్లర. అలాగే వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు కలిపి 2,61,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి పార్లమెంట్లో చెప్పి లెక్క. అలాగే ఇలా కూడా 52,000 కోట్లు సంవత్సరాలు అప్పు తెచ్చినట్టు లెక్క. ఇది పిఓ స్టేషన్ గారు చెప్పారు ఇలా చేశారని. తర్వాత దీని మీద వైసీపీ వాళ్ళు అడిగారు, దాన్ని పిఓ స్టేషన్ గారు చెప్పారు. అంతా ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షలు 6 లక్షల కోట్లు అప్పు తెచ్చారు అన్నారు కదా, అది 10 లక్షల కోట్లు అన్నాం. కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చారు, అది లెక్కలో రాదు. అలాగే మద్యం మీద 25,000 కోట్లు తెచ్చారు. అలాగే ఆరోగ్యశ్రీకి బకాయిలు 15,000 కోట్లు ఉన్నాయి. ఫీజు రిమండ్లు 3,000 కోట్లు ఉన్నాయి. అలాగే కొన్ని పెండింగ్ బిల్లు 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఇవన్నీ కలిపి అంటే కాంట్రాక్ట్లో వాటికి ఇవ్వాలి, ఇవన్నీ కలిపి విపరీతమైన బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి లెక్కలేసి చెప్తే 6 లక్షల కోట్ల దగ్గర అవుతుంది. అదే మెయిన్. మనం అప్పు తీసుకుంటే బ్యాంక్ దగ్గర తీసుకుంటే గవర్నమెంట్ తెలుస్తుంది, గవర్నమెంట్ ద్వారా వచ్చినట్టాయి సిబిల్ స్కోర్ ఇవన్నీ ఉంటాయి. అదే ఇంటి పక్కన ఇంటి దగ్గర ఉన్న మా బంధువుల్ని వీళ్ళ దగ్గర తీసుకుంటే అది ఇంటి పక్క దగ్గర నుంచి వచ్చినట్టు కాదు, అవి లెక్కలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అప్పులు అలాంటివి అంటే బ్యారేజ్ ద్వారా, కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఇలాంటి ద్వారా తీసుకున్న అప్పులు చాలా ఉన్నాయి. ఇలా తీసుకున్నవి ఇవన్నీ కలిపితే 6 లక్షల పైన అవుతాయి. ఇది అసలు ఫిగర్.